అలా కాకుండా మరి మమ్మల్ని నమ్ముకొని మా కోసం కష్టపడిన కొంతమందికి మళ్ళీ ఆ యొక్క హెచ్ఆర్ వాళ్ళు ఇక్కడ జరిగిన ఆ యొక్క ఇంటర్వ్యూల తీరు చూసి ఇంకొంతమందికి జాబ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ టోటల్ రిజిస్ట్రేషన్ చూస్తే 5,560 జరిగింది. 3 o'clock వరకే మనం చేయడం జరిగింది. ఎందుకన్నా ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు 5:30, 6 వరకు జరగటం మీ అందరూ చూశారు. దీంట్లో సెలెక్టెడ్ లిస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళు 962 మంది. సో ఈ టాలెంట్ ని బయటకి తీయాలన్న మా ప్రయత్నం సక్సెస్ అయింది. సో మీరందరూ కూడా వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ మా కోరిక మేరకు ఆ రోజు సాయంత్రం ఇక్కడే హెచ్ఆర్ వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. పెద్ద మనసుతో ఇంకా కొంతమందికి అంటే 200 నుంచి 300 మందికి ఇస్తే బాగుంటుంది, ఇంతమంది వచ్చారు కదా అని అడిగితే వాళ్ళు కూడా ఆలోచించి మళ్ళీ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు 245 మందికి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. సో టోటల్ 1207 మందికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ మేము ఇవ్వబోతున్నాం. ఇంతే కాకుండా సో ఈ 123 మందిలో ఫైనల్ మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, శుద్ధిగా పనిచేసి కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకొని మీ గ్రామాలలో మీ వల్ల ఒకరిద్దరికి ఉద్యోగ అవకాశాలని మీరు కూడా కల్పించే గుడ్ విల్ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అంతే కదా, ఒక్క మనిషి ఇంతమందికి చేయలేకపోయినా మన పక్కన ఉన్న ఇద్దరికి చేయగలిగితే చాలు. అలా ఈడున్న 1207 మంది. సో నెక్స్ట్ ఇయర్ లోపల మీరు ఒక్కొక్కరు ఇద్దరికి జాబ్ ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి, మీరు ఒక రోల్ మోడల్ గా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని చాలా మంది చదువుకున్నారు. ఈ ఉద్యోగాలు రావడం వల్ల మీ తల్లిదండ్రుల కళలు కూడా ఫలించాయి. సో ఫస్ట్ జీతం మీ తల్లిదండ్రుల కోసం మీరు అందరూ ఖర్చు పెట్టి వారి కళ్ళల్లో ఆనందాన్ని కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.